మాట్లాడుకుంటూ మా సోదరులు మా పేట అంటారు, మీ పేట కాదు, పేట మాది కూడా. నిన్నమొన్న మనము అలాగే కానీ ఒకప్పుడు ఏం దావరిగిద్ద మద్దతు కాంచి నాన్నపేట కాంచి మొత్తం పేటంతా కలిసే ఉన్నాం. ఈ ప్రాంత వెనుకబాటుతనానికి ఒకటే ఒక శ్రీరామ రక్ష, అది ఈ మక్తల్ నాన్నపేట కొడగల ఎత్తిపోతల పథకం. దాన్ని గ్రహించిన పెద్దలందరూ కూడా తమ తమ ప్రభుత్వాల మీద తమ తమ పరిస్థితుల్లో అందరూ ప్రయత్నం చేశారు. కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రకటనలకే సరిపోయింది. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ పాలమూరు జిల్లాకు సంబంధించి, నాన్పేట జిల్లాకు సంబంధించి మక్తల్ నాన్పేట కొడగల ఎత్తిపోతల పథకానికి ఎవరు రూపకల్పన చేయలేదు. మన ప్రాంత బిడ్డ కాబట్టి, మన ప్రాంత బిడ్డ ముఖ్యమంత్రి అయిండు కాబట్టే ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. ఈ గవర్నమెంట్లకి ₹1 ప్రజాధనాన్ని మనం ఒకవేళ భూములకు కానీ మిగతా కేటాయించాలంటే 1,15,00,000 ప్రశ్నలు ఉంటాయి. అవన్నీ అధిగమించి అన్ని రూల్స్ ప్రకారం గీయాల్సి వస్తుంది. ఇవన్నీ కాకుండా ఈ ప్రాంత బిడ్డ, మన బిడ్డ, మన ప్రాంతవాసి నల్లమల బిడ్డ, మన కొడంగల్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయిండు కాబట్టి మాత్రమే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 14 లక్షల వరకు ఆగినటువంటి డబ్బుని, ఏ డబ్బు అయితే రైతుల దగ్గర కూర్చొని మాట్లాడానని చెప్పి నన్ను, శివకుమార్ రెడ్డి గారిని, పర్ణికమ్మను పిలిపించి మాట్లాడినప్పుడు మేము రైతుల దగ్గర కూర్చొని మాట్లాడుతూనే ఉన్నాం. అందుతో మాట్లాడినాక టకానా ఒకసారి మాట వరుసకు లేదు, ఆ రైతులందరూ కూడా 20 లక్షలు ఇస్తే సరిపోతుందని చెప్పేసి అని శివకుమార్ రెడ్డి అనేయటం. శివకుమార్ రెడ్డి అనగానే ఆ 20 లక్షలు గీతని గీసుకుని అందరూ 20 లక్షలు పట్టుకుంటా ఉంటే ఆ 20 లక్షల మాటను నిజం చేయడానికి నా తల ప్రాణం తోగకొచ్చింది. అన్నం ఈజీగా అన్నావు, కానీ అది 20 లక్షలు ఇవ్వకపోతే 19 లక్షలు ఇచ్చినా కూడా ఈ నుంచి రైతులను రాణించే పరిస్థితి లేవు. 19 లక్షలు ఇచ్చినా కూడా కాన్పూర్తి ఈ ప్రాంతంలో నిర్ణయించే పరిస్థితి లేవు. ఎట్లన్నా 20 లక్షలు ఇవ్వాలని చెప్పేసి వాస్తవంగా చెప్పాలంటే నేను బ్రతిమలాడిండొచ్చు, నా రైతుల కోసం అడుక్కునిండొచ్చు, లేదా కొంత ఇబ్బంది పెట్టి ముఖ్యమంత్రి గారు ఏమన్నా చేసిండొచ్చు. చేయడం వల్ల ఇవ్వడానికి ఎక్కడ సాధ్యం ఉండదు. కానీ ఇవ్వాలని మనసులో ఉంది కాబట్టే ఈ మాట గట్టిగా చెప్తా ఉన్నా. ఇవ్వాలని మనసులో ఉంది కాబట్టి ఒకటే ఒకటి మాట నడిచి ఏమైందంటే సార్ ఇట్లా మాట్లాడే పోయిన పెట్టి వచ్చినాం, మరి అందరూ కూడా 20 లక్షల రూపాయలు అయితేనే సరిపోతుంది అంటా ఉన్నారు. మరి శివకుమార్ రెడ్డి గారు కూడా ఇట్లా అందరి మధ్యలో కూర్చొని, ఆయన కూడా ఒకరోజు దీక్షలు కూర్చున్నాడు, అందరం కూర్చొని రైతులంతా ఒప్పిస్తున్నారు కాబట్టి ఎట్లా సాధ్యమైంది అన్నాడు. అలా నువ్వు నాకు ఏమి ఇచ్చినా ఏకున్నాయి 5 ఏళ్ళల్లా, నువ్వు మంత్రి పదవి ఇచ్చినావు, ఇంకా ఏమి ఇచ్చినా ఇవ్వకున్నా, ఇంకా కొత్త నిధులు ఇవ్వకున్నా, ఏమి ఇవ్వకున్నా, ఈ ప్రాంతంలో ఇంకా వేరే ఏది బాగా చేసినా చేయకున్నా, ఇదొక్కడి ఈ రైతులు చాలా పేదోళ్ళన్నా ఈ పేద ప్రాంతం కోసం ఇదొక్క సహకారం చేయాలి. ఏ రూల్స్ తీసుకొస్తావా, ఎట్లా చేస్తావా నాకు సంబంధం లేదా, స్పెషల్ జీవో ఇచ్చి మా ప్రాంత రైతులని మా మీద రైతులందరూ కూడా ఆధారపడి ఉన్నారు. ఆ ఆధారపడి రైతులు ఒకరొకరు తెలియక ధర్నాలు చేస్తా ఉన్నారు, ఇంకోటి చేస్తా ఉన్నారన్నా వాళ్ళకు తెలియదన్నా ఖచ్చితంగా మీరు ఒక సహకారం చేయలేదు. ఒక్క మాట అంటే వాస్తవం కూడా ఇవ్వడానికి అవకాశం లేదు. ఆ జీవో కాపీ ఇది తీసుకోవడానికి రకరకాల మాట్లాడారు. ఇక్కడ బాధ కలిగించే అంశం ఇంకోటి ఏంటంటే ఇటువంటి మస్తు కథలు మస్తు మంది ఈరోజు చెప్పారు. ఇలా శివకుమార్ రెడ్డి, శ్రీహరిని, పర్ణికని మస్తు మందిని చూసినాం అని ఒకరు గ్రూప్ లో పెడతారు, ఇంకోరు ఇవన్నీ ఉత్తి కాగితాలే ఏమో ఐఐటిగా పోయేటిగా ఇంకోరు పెడతారు, ఇంకోరు రైతులు రెచ్చగొట్టి ఆడిపోతే ఎకలకి పాటలు పట్టుకుంటామంటారు, ఇంకోరు ఇంకో రకంగా మాట్లాడతారు. అరే బాబు ఈ రకం కాదు నాయన, మన ప్రాంతం బిడ్డ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఈ రోజు 4,500 కోట్లతోన మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం అనేటువంటి ఒక పథకాన్ని 60 సంవత్సరాల నుంచి ఎవరు సాధించలేని పథకాన్ని, ఆ పథకాన్ని మంజూరు ఇవ్వడమే కాకుండా త్వరితగతిన పూర్తి చేయాలనుకుంటున్నాడు. ఈ పూర్తి చేయాలని అనుకున్నప్పుడే మనము గాలిచ్చినప్పుడే తూర్పు పట్టాలి, మన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఇప్పుడే సాధ్యమైందని చెప్పేసి ప్రతి ఒక్కరిని అడుక్కున్నాం. ఇదంతా ఈజీ కాలే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరిని అడుక్కున్నాం. శివకుమార్ రెడ్డి గారు, నేను, సంథింగ్ మన ఈ భూ నిర్వాసితుల కమిటీ ఇదంతా కలిసి అందరిని అనుకొని అన్ని విధాలుగా ఇన్ఛార్జ్ మంత్రి గారు మన దామోదర్ రాజేశ్వర గారి ఇంటి దగ్గర పోయి మీటింగ్ పెట్టి అందరి దగ్గర మాట్లాడి కన్సర్న్ డిపార్ట్మెంట్ అయినటువంటి బట్టి విక్రమార్క గారు ఇది ఫైనాన్స్ క్లియర్ చేయాలి. ఇన్ని ఆంక్షలున్నా కూడా మళ్ళా ఇక్కడ అఫీషియల్స్ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా
కలెక్టర్ గారు చెప్పిన సీతా పట్నాయక్ గారికి అమ్మాయి కొంత ప్రశాంతంగా ఉండు, ఆదరబాదగా గవర్నమెంట్ ప్రకారం వచ్చినటువంటి కార్యక్రమం ఇంప్లిమెంట్ చేస్తే రైతులలో వ్యతిరేకం వస్తే ఇబ్బంది అవుతుందని ఆమెకు, ఆ తర్వాత ఎస్పీ గారికి ఇస్తారు, మేము ఈ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేస్తాం మీకు ఎందుకని అందరికి చెప్పి నచ్చ చెప్పి, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎవరెవరు కూడా ఏ జీవో అయితే జీవో నెంబర్ 14 ప్రకారంగా ఈ రోజు కార్డు వాల్యూ కంటే ఎక్కించిన ఈ సందర్భం ఇది మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మిగతా రైతులకు కూడా వరప్రదాయిని అయిందని మనం చేస్తా. ఈ రోజు మనకి ఏ విధంగా అయితే పెద్ద మనసుతో మన ప్రాంతం వాళ్ళని చెప్పేసి ఇచ్చినటువంటి ఈ జీవో ప్రకారం ఇచ్చిన డబ్బు ఈ విధంగానే మిగతా ప్రాజెక్టులకు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకుని రైతులను కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.